ఇంద్రుడు. విష్ణువు ఇంద్రుడికి అభయం ఇచ్చాడు. దీనికి తోడు రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతల తల్లి అయిన అదితి తన కుమారుల దీనస్థితికి తల్లడిల్లి భర్త అయిన కశ్యపునితో మొరపెట్టుకుంది. కశ్యపుడు ఆమెకు దివ్య వ్రతాన్ని చెప్పి ఆచరింపజేశాడు. ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తు మహావిష్ణువే ఆమె కడుపున వామనుడై పుట్టాడు. బలి చక్రవర్తి 100 అశ్వమేధ యాగం చేస్తున్న సమయానికి ఆ యాగానికి వెళ్లాడు. బ్రహ్మ తేజస్సుతో ముచ్చట కొలుపుతున్న ఆ బాలుడిని చూసి బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకోమన్నాడు. 3 అడుగులు చోటు కావాలన్నాడు భటుడు. అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అబ్బురుపడ్డ బలి చక్రవర్తి మరేదైనా వరం కోరుకోమన్నాడు. తనకు 3 అడుగుల చోటు తప్ప మరేది వద్దన్నాడు వామనుడు. ఆ బాల బ్రహ్మచారి కోరిక మేరకు అబ్బురు పడుతూనే సరేనని అంగీకరించాడు బలి. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఆ వచ్చిన వాడు సాక్షాత్ విష్ణువే అని, నీ రాజ్యాన్ని అపహరించి నిన్ను పరాభవం చేయడానికే వచ్చాడని, కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం కాదని చెప్పి ఆ దాన కార్యక్రమాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బలి చక్రవర్తి అందుకు అంగీకరించలేదు. సాక్షాత్తు విష్ణువే తన ముందు వామనుడై చేతులు చాచి అర్జించడం, దానికి తాను సరే అనడం తనకెంతో గర్వకారణమని